నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. విద్య, అమ్మా ఎలా ఉంది వింధ్య? ఇదేంటి సేఫ్గా తీసుకొస్తాను అని ఇలా హాస్పిటల్లో పడుకోబెట్టింది? అసలు ఏం జరుగుండొచ్చు? వింధ్య, నువ్వేం కంగారు పడొద్దు, ఇంకా మేం చూసుకుంటాం. సంధ్య, ఏమైంది సంధ్య? అసలు ఎలా జరిగింది? అత్తయ్య, ఏదో పొరపాటున జరిగిపోయింది. పొరపాటేంటమ్మా? తనసలు ఒట్టి మనిషి కూడా కాదు. అత్తయ్య, నేనే డ్రైవ్ చేశాను. నేను డ్రైవ్ చేయకుండా ఉండాల్సింది. నువ్వు డ్రైవ్ చేయడం ఏంటి? డ్రైవర్ని తీసుకుని వెళ్ళుండొచ్చు కదా. కార్ నువ్వు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి అసలు రిస్క్ తీసుకోవడం ఎందుకు? గతంలో తనని తీసుకువెళ్ళినప్పుడే అప్పుడు యాక్సిడెంట్ అయింది. అది చాలదన్నట్టు మళ్ళీ ఇదేంటి? డాక్టర్ గారు, అంతా ఓకే కదా? మా వింధ్యను ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు కదా? తల్లికి బిడ్డకి ఏం ప్రాబ్లం లేదు కదా? ఏంటి డాక్టర్, వింధ్య వంక చూస్తున్నారేంటి మీరు? ఈ విషయం ఎప్పుడైనా పేషెంట్కి తెలియాలి కాబట్టి దీన్ని దాయడం కరెక్ట్ కాదని ఇప్పుడే చెప్పేస్తున్నాను. సంధ్య, డాక్టర్ గారు, పేషెంట్కి తెలియడం ఏంటి? అసలు ఏం జరిగింది చెప్పండి డాక్టర్. ఐఎమ్ వెరీ సారీ అండి. తల్లినైతే కాపాడగలిగాం, కానీ తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడలేకపోయాం. తను ప్రెగ్నెన్సీ లాస్ అయ్యింది. డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునండి, యాక్సిడెంట్ అవ్వడం వల్ల అబార్షన్ అవ్వడంతో పాటు తన గర్భసంచి కూడా సమస్య వచ్చింది. ఇక మీదట తనకి పిల్లలు పుట్టరు. డాక్టర్, నాకు 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 పిల్లలు పుట్టారా? అవునమ్మా, ఐఎమ్ వెరీ సారీ. డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు? నాకు నాకు ప్రెగ్నెన్సీ పోవడం ఏంటి? ఇప్పుడు గర్భసంచి సమస్య రావడం ఏంటి? వింధ్య, తప్పంతా నాదేనే. నన్ను క్షమించు. నువ్వు రెస్ట్ తీసుకో. అత్తయ్య, నేను తనని తీసుకెళ్లడం వల్లే ఇలా జరిగింది. నన్ను క్షమించండి అత్తయ్య. నువ్వు మా వంశంలోకి ఇంకొక బిడ్డని రాకుండా చేశావు. అప్పటికి వద్దు వద్దు అని చెప్తానే ఉన్నాను, వినకుండా బలవంతంగా తీసుకెళ్ళావు. అసలు నాకు నిన్ను చూస్తుంటేనే కోపం వస్తుంది. నీ మొహం చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అత్తయ్య, అత్తయ్య, అది కాదత్తయ్య. చెప్తుంది నీకే, వెళ్ళిపో. ఎంత పని చేశావు? మా అత్తయ్య పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. నీ వల్ల తన ఆశలన్నీ ఆవిరైపోయాయి. సంధ్య, పద
పద. ఏంటి సంధ్య అయితే? నీ వల్ల వింధ్య ప్రెగ్నెన్సీ పోవడం ఏంటి? తన గర్భసంచికి సమస్య రావడం ఏంటి? అసలు తను ప్రెగ్నెంటే కాదన్న విషయం చెప్పకుండా ఏంటిదంతా? ఇదంతా నేను కావాలని చేసిన పనండి. ఏం మాట్లాడుతున్నావు సంధ్య? అసలు ఏం జరిగిందంటే నమస్తే డాక్టర్, నాకొక సహాయం కావాలి. చెప్పండి. ఒక్క అబద్ధం చెప్పడం వల్ల ఒక జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. తనకి గర్భసంచి ప్రాబ్లం ఉంది, పిల్లలు పుట్టరు. అది ఆ రిపోర్ట్ చూడండి కావాలంటే. అది అప్పుడు డాక్టర్ ఇచ్చిన రిపోర్టు. మీరు చిన్న అబద్ధం చెప్తే తన కాపురం నిలబెట్టిన వారు అవుతారు. ప్లీజ్ డాక్టర్. అదండి జరిగిన విషయం. పిచ్చే ఉన్న పట్టిందా నీకు? నీకు సంబంధం లేని విషయాల గురించి నీకెందుకు? ముందెక్కడి నుంచి పద. దీని గురించి మౌనిక అయితేనే పర్ఫెక్ట్ గా సమాధానం చెప్తుంది. మౌనిక, ఆ వింధ్యని సంధ్యని విడగొట్టాలనుకుంటే ఆ వింధ్య సంధ్య ఏంటమ్మా రోజు రోజుకి కలిసిపోతున్నారు? ఏం జరిగిందంట వెంటమ్మా? ఈ మహాతల్లి ప్రెగ్నెన్సీ పోయిందని వాణి అత్తయ్య సంధ్యని చాచి చెంప మీద పగలగొట్టింది. ఇదంతా చూస్తుంటే మళ్ళీ వింధ్య మారిపోతుందేమో, తనకి సంధ్య మీద పాజిటివ్ కార్నర్ వచ్చేస్తుందేమో. నాకు భయం వేస్తుందమ్మా. అసలు సంధ్య వల్ల ప్రెగ్నెన్సీ పోతే వింధ్య కదా రియాక్ట్ అవ్వాలి, కానీ అత్తయ్య రియాక్ట్ అయింది. సంధ్యని వింధ్యని విడగొట్టడానికి అప్పుడు నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడేమో అత్తయ్య తన కోడలి ప్రెగ్నెన్సీ పోగానే వింధ్య మీద సానుభూతి చూపిస్తుంది. తనని మెడ పట్టుకుని బయటికి గెంటించాలి. వింధ్యని రాజేష్ బాబుని విడగొట్టడానికి నేను ఎన్ని ప్లాన్స్ వేశాను. రాజేష్ బాబుని పెళ్లి చేసుకోవడానికి ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. నేను బావని ఎంతగా ప్రేమించాను, తన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, ఎన్ని లవ్ లెటర్స్ రాసుకున్నాను. అవన్నీ ఆవిరైపోయేలా ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందో నాకైతే ఏం అర్థం కావడం లేదు. సరే, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాను. ఏదేమైనా త్వరలోనే నేను నీకు గుడ్ న్యూస్ చెప్తాను. సంధ్యని వింధ్యని విడగొట్టినట్టు అత్తయ్యని వింధ్యని కూడా విడగొట్టి బయటికి గెంటేసి అప్పుడు నేను బావని పెళ్లి చేసుకుంటాను. నువ్వైతే నా పెళ్లి ఏర్పాట్లలో ఉండు. ఉంటాను. సిస్టర్, నువ్వెప్పుడు వచ్చావు? మమ్మీకి ఫోన్ చేసి సరదాగా మాట్లాడుతున్నాను. ఎంత మోసం చేశావే! నువ్వు నా భర్తని ప్రేమించావా? చెప్పు. అది మొత్తం పెళ్లికి ముందు సిస్టర్, ఇప్పుడు కాదు. చంపేస్తాను. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.